ఒక్కోళ్ళు ఉంటారు పాపం, వృద్ధులైన తల్లిదండ్రుల మీద కాలెత్తిపోతుంటాడు ఒక కొడుకు. నీకు తెలియట్లా, నీ రోజులు దగ్గర పడుతున్నాయి, జాగ్రత్త. ఇకనైనా దిద్దుకుంటావా? నీ బ్రతుకు మార్చుకుంటావా? నీ తల్లిదండ్రులు ఉండగానే క్షమాపణ కోరతావా? మరలా దేవుడు నీ ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. మరలా దేవుడు నీకు తిరిగి జీవాన్ని పోస్తాడు. మరలా నా దేవుడు తిరిగి నిన్ను కాపుదల అనుగ్రహించి కాపాడుకుంటాడు. మొండిగా దేవుని వాక్కు వినబడుతున్నా, ఓ పక్క రకరకాల దెబ్బలు తగులుతున్నా, కఠినంగా వాళ్ళ దగ్గరికి నేను పోయేదేంది, పోతే పోయారు అని మొండిగా నువ్వు దేవుని వాక్యాన్ని విస్మరించి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, క్రైస్తవుడు అయినా క్రైస్తవుడు కాకపోయినా, నువ్వు గనక నీ తల్లి తండ్రిని హింసిస్తే, క్షోభ పెడితే, చెప్తున్నాను, అది నీ పాలిట శాపమైపోద్ది. ఎప్పుడు అలా చేయొద్దు. ఎందుకంటే